ప్రారంభం చేసుకుందాము. పరలోకమున్న మా కన్న తండ్రి నీకు వందనాలు తండ్రి. ఒక సమయమైన తండ్రి నీ మాటలతోని చెప్పుటకు తండ్రి. నాకు తండ్రి సాయం తండ్రి దయచేసి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు ఈ యొక్క సమయమైన తండ్రి మీ పిల్లలు తండ్రి వాక్యాన్ని తండ్రి నేర్చుకునేంత ఆసక్తిగా తండ్రి వచ్చిన తండ్రి. కాబట్టి తండ్రి ప్రతి ఒక్కరి తండ్రి జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్న తండ్రి. వింటున్న ప్రతి మాట తండ్రి వారు మర్చిపోకుండా తండ్రి వారి హృదయాన్ని తండ్రి భద్రపరచుకున్న తండ్రి సాయం దయచేస్తారని ఆశిస్తండ్రి. ఈ ప్రార్థన తండ్రి యేసు నామములో అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి వందనాలండి. మీరు గత వారంన మనం లాస్ట్ టైం ప్రేయర్ కండక్ట్ చేసినప్పుడు జాయిన్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా అలానే కొత్తగా జాయిన్ అయిన అందరికి కూడా మరొకసారి వందనాలు. ఇప్పుడు మనము మెయిన్‌గా ఒక ప్రేయర్స్ మనం స్టార్ట్ చేసుకునే కారణం ఏంటంటే, మనం బైబిల్ ఎలా చదువుకోవాలి? బైబిల్ ఎలా చదవాలి? మనకు ఏం తెలిసి ఉంటే మనకు బైబిల్ చదవడం చాలా ఈజీ అవుతుందనే కొన్ని మనం బేసిక్ ఇన్ఫర్మేషన్‌ని మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. గత నెలలో మనం ప్రేయర్ కండక్ట్ చేసినప్పుడు ఏం చూసుకున్నామంటే, మన వాక్యం చదువుతున్నప్పుడు మనకు సులువుగా ఎందుకు అర్థం కాలేకపోతుంది అనే విషయాన్ని చూసుకున్నాం. అప్పుడు ఎవరైతే జాయిన్ అవ్వలేరో వాళ్ళ గురించి ఒక 1 మినిట్‌లో వాళ్ళ కోసమని ఎందుకు అర్థం కాలేదో చెప్తాను. మనకు 39 పుస్తకాలు మనకు పాత నిబంధనలో కనబడ్డాయి. అంటే మనం ఒక పాత నిబంధన గురించి మాత్రమే చూస్తున్నాము. ఒక ఒక పాత నిబంధన అయిన తర్వాత మనం కొత్త నిబంధన గురించి చూస్తాము. ఈ పాత నిబంధనలో మనం కరెక్ట్‌గా చదివిన వెంటనే అర్థం కాలేకపోతుంది. కొన్ని ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం మనకు కనబడుతుంది. మరి అలాంటప్పుడు మనం ఎలా చదువుకోవాలనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. అయితే మరి ఎందుకు అలా కనబడుతుంది? మరి వాక్యం చదివిన వెంటనే మనకు ఎందుకు అర్థం కాలేకపోతుంది అనడానికి ఒక 3 కారణాలు మనం చూసుకోవడం జరిగింది గత నెలలో. మొదటి కారణం ఏంటంటే సమకూర్చిన విధానము. గత నెలలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి కొంచెం సులువుగా అర్థమవుతుంది. సమకూర్చిన విధానము. ఎలా సమకూర్చారు అని చూసుకుంటే, మనం చూసుకున్నాం గత నెలలో ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ధర్మశాస్త్ర గ్రంథాలని, యెహోషువ నుండి ఎస్తేరు వరకు చరిత్ర గ్రంథాలుగా, యోబు నుండి పరమగీతం వరకు ఒక జ్ఞాన గ్రంథాలుగా లేదా కావ్య గ్రంథాలుగా, అలానే యేసయ్య నుండి మలాకి వరకు ప్రవక్తల గ్రంథాలుగా అంటే బైబిల్‌ని వరుస క్రమంలో సమకూర్చలేదు గానీ, ఒక చరిత్ర గ్రంథాల్ని, ఒక ధర్మశాస్త్ర గ్రంథాలుగా, ఒక జ్ఞాన గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు అంటే ఇలా భాగాలుగా వాటిని ఒక సమకూర్చడం అనేది జరిగింది. కానీ వరుస క్రమంలో సమకూర్చడం గత నెలలో మనం చూసుకోవడం జరిగింది. అలాగనే రచించిన వారి గురించి అనంటే రెండోది ఏంటంటే వివిధ రంగాలకు చెందిన వారుగా మనకు రచయితలు కనబడతారు. ఒక మోషే గారిని చూసుకుంటే ఒక నాయకుడు, ఒక దావీదుని చూసుకుంటే ఒక రాజు, అలానే ఒక పశువుల కాపరిగా ఆమోసు, ఒక వ్యవసాయదారుడుగా హబక్కూకు, ఒక జాలరుగా పేతురు, యోహాను, ఒక పౌలు గారు పండితుడు అంటే వారికున్న వారు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వారితో రాయించినప్పటికి కూడా వారికున్న పరిజ్ఞానంతో వారు రాయడం అనేది జరిగింది. అంటే వారికున్న ఒక నాలెడ్జ్ ఇప్పుడు ఒక టీచర్‌కి ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఇంకొక ఇంకొక ఎంప్లాయ్‌కి ఇంకొక నాలెడ్జ్ ఉంటుంది. అంటే వారికున్న నాలెడ్జ్ అంటే వారికి తెలుసు. అంటే చదువుకున్నది ఒక్కటైనప్పుడు కూడా దాన్ని చెప్పే విధానంలో ఒక డిఫరెంట్ అనేది ఉంటుంది. అలానే ఒక బైబిల్‌లో చూసుకున్నట్లయితే రచయితలందరూ గూడా ఒక వివిధ రంగాలకు చెందినవారుగా మనకు కనబడుతున్నారు. అందుకే కొంచెం మనకి ఏదో కొన్ని విషయాలనే మాత్రం మనకు ఐడియా ఉంటుంది. కానీ అన్ని రంగాలకు మనకు ఐడియా ఉండదు. ప్రాబ్లమ్ వల్ల మనకు అర్థం కాలేకపోతుంది. మూడోదేంటంటే పరిశుద్ధాత్మని ప్రభావం. ఒక బైబిల్ అనేది వాక్యం అనేది మనకు ఎలా రాయబడిందంటే ఒక పరిశుద్ధాత్మని ప్రేరేపణతో రాయబడినప్పుడు మనకెలా అర్థం కావాలి వాక్యం అంటే ఒక పరిశుద్ధాత్మని సహాయం అనేది మనకుంటేనే వాక్యం మనకు అర్థమవుతుంది. కాబట్టి గమనించండి. ఈ 3 కారణాల వల్ల మనకు ఈ 3 ఒక 3 విషయాల్ని మనము గ్రహించకపోయేసరికి ఏమవుతుందంటే, వాక్యం మనకు అర్థం కావడానికి లేకపోతే చదువుకునేటప్పుడు మనకు సులువుగా అర్థం చేసుకొని మనం కొంచెం ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. అదే మనం గత నెలలో చూసుకోవడం అనేది జరిగింది. అయితే ఈరోజు మనం చూసుకునే ఒక అంశం ఏంటంటే, ఆదికాండం నుంచి ఎస్తేరు వరకు మొదటిగా మనకు 2 భాగాలు. ఆదికాండం నుంచి ఎస్తేరు వరకు ఈ యొక్క చరిత్ర గ్రంథాలు మనం చూసుకోవడం అనేది జరిగింది. ఆదికాండం నుండి ఎస్తేరు వరకు మనకు ఒక పుస్తకాలున్న విషయాలు మనకు అర్థం కావాలంటే మనకు తెలియాల్సిన విషయాలేంటి? అలానే రెండోదిగా ఒక యోబు గ్రంథం నుండి ఒక పరమగీతం వరకు మనకు అర్థం కావాలంటే మనకు తెలిసి ఉండాల్సిన విషయాలేంటి? మనం మొదటిగా ఆదికాండం నుంచి ఎస్తేరు వరకు చూసుకుందాం. ఒక సమయం ఉంటేనే ఫిక్స్ 9 గంటల 45 నిమిషాలకి నేను ఊడగొడతాను. ఎందుకంటే 10 దాటకుండా చూస్తాను.
10:50 సారీ 9:50 లోపే నేను ఫినిష్ చేసి 9:50 వరకు నేను ఫినిష్ చేస్తాను. 9:50 వరకు ఎంత అవుతే అంత చూసుకుందాం. లేకపోతే మనకు మరలా నాలుగో ఆదివారం గూడా ఉంటుంది గదా! మనకు నెలలో 2 సార్లు పెట్టుకుంటున్నాం గదా! రెండో ఆదివారం, అలా నాలుగో ఆదివారం గదా! ఇప్పుడు ఈ రెండో ఆదివారంలో మనకు ఎంత వరకు అవుతే అంత చూసుకుందాము. ఒకవేళ యోబు నుండి పరమితం ఒకవేళ ఈరోజు అవ్వకపోతే గిట్ట నాలుగో వారం మనము చూసుకుందాం. మొదటిగా మనం చూసుకున్నట్టయితే ఆదికాండం నుంచి ఎస్తేరు వరకు చూసుకున్నట్టయితే, మనకు మొత్తం ఆదికాండం నుంచి ఎస్తేరు వరకు మొత్తం 17 పుస్తకాలు మనకు కనిపిస్తాయి మొత్తంగా మనకు. ఈ 17 పుస్తకాలలో మనకు కొన్ని చూసుకున్నట్టయితే దీంట్లో కొన్ని భాగాలు మనకు అర్థం గావాలి. అది నేను చెప్తున్నాను. మీరు ఒకసారి అందరూ గూడా మహోన్నతుని విద్య గ్రూప్‌లోకి వెళ్లి చూడండి. నేను ఒక ఫోటో పెడుతున్నాను. ఒక పీడీఎఫ్ పెడుతున్నాను. అందరూ గూడా మీరొక గ్రూప్‌కెళ్ళి చూడండి. మనకు మొత్తం 17 పుస్తకాలు మనకు కనబడతాయి ఇక్కడ మనకు. ఆదికాండం నుంచి ఎస్తేరు వరకు. ఈ 17 పుస్తకాలలో మనకొక కొన్ని భాగాలు కనబడతాయి. ఒకటేంటంటే ప్రధానమైన పుస్తకాలుంటాయి ఇందులో. ఇందులో ప్రధానమైన పుస్తకాలు కనిపిస్తాయి. అలానే ఒక భాగమైన పుస్తకాలు కనబడతాయి. ఒక ఒక ఉన్న విషయం ఉండే పుస్తకాలు మనకు కనబడతాయి. మొదటిగా మనం చూసుకున్నట్టయితే ఈ 17 పుస్తకాలు ఏయైతున్నాయో ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం ఒక 17 పుస్తకాలు ఆదికాండం మొదలుకొని ఎస్తేరు వరకున్న 17 పుస్తకాలలో దాంట్లో ఒక భాగం ఏంటంటే ప్రధానమైన పుస్తకాల్ని మనం ఒక భాగం చేసుకోవాలి. ప్రధానమైన పుస్తకాల్ని భాగం చేసుకుంటే అందులో వచ్చేటియేంటి చూడండి అందరూ గూడా చూసుకోండి. మహోన్నతుని విద్య గ్రూప్‌లో నేను పెట్టడం జరిగింది. ప్రధానమైన పుస్తకాలేంటంటే ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, 1వ సమూయేలు, 2వ సమూయేలు, అలానే 1వ రాజులు, 2వ రాజులు, ఎజ్రా, నెహెమ్యా. మీరందరూ చూసుకోండి. మనకు మొత్తం ఆదికాండం నుండి ఎస్తేరు వరకు మొత్తం మనకు 17 పుస్తకాలు కనిపిస్తాయి. అందులో ఒక ప్రధాన పుస్తకాలు మనకెన్నంటే 11 పుస్తకాలు మనకు కనిపిస్తాయి. అలాగనే ఇంకా చూసుకున్నట్టయితే ఒక విషయం చూసుకోండి. మనకు అక్కడ రాని 11 పుస్తకాలు మొత్తం మనకు 17 పుస్తకాలు ఆదికాండం నుంచి ఎస్తేరు వరకు. అలానే విషయం చూసుకోండి. భాగం చూడకండి. ఒక విషయాన్ని మాత్రం చూసుకోండి. రెండో ఫోటోలో పెట్టాను. రెండో పిక్‌లో కనబడుతుంది మీకు. విషయం మాత్రం చూసుకోండి. అక్కడ ద్వితీయోపదేశ కాండము, అలానే 1వ దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతాలు మనకు కనిపిస్తుంది. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధాన పుస్తకాలు మొత్తం ఎన్ని? 11 పుస్తకాలుగా మనకు కనబడుతున్నాయి. అలానే ఒక భాగమైన పుస్తకాలేంటంటే ఇక్కడ విషయం ఉన్న పుస్తకాలేంటంటే ద్వితీయోపదేశ కాండము, అలానే 1వ దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతాలు మనకు కనిపిస్తున్నాయి. అలానే ఇంకొకటి గూడా పెడుతున్నాను చూసుకోండి. అందరూ గూడా ఖచ్చితంగా తర్వాత రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ వినండి. తర్వాత మీకు ఫ్రీగున్నప్పుడు రాసుకోండి. తర్వాత భాగమైన పుస్తకాలు మొత్తం మనకు 3 భాగాలు కనిపిస్తాయి. మనకు ఈ 17 చరిత్ర పుస్తకాలు ఆదికాండం నుండి ఎస్తేరు వరకు మొత్తం మనకు 17 పుస్తకాలు కనబడుతున్నాయి. ఈ 17 పుస్తకాలలో మొత్తం మనకు 3 భాగాలు మనం చూసుకుంటాం. ఒకటేంటంటే ప్రధానమైన పుస్తకాలు. రెండో ఫోటోలో చూసుకున్నట్టయితే విషయము మాత్రం చూసుకోండి అని చెప్పాను. విషయం ఒకటి ద్వితీయోపదేశకాండం, 1వ దినవృత్తాంతములు అండ్ 2వ దినవృత్తాంతాలు. మూడో ఫోటో చూసుకుంటే భాగం మాత్రం చూసుకోండి. భాగం మాత్రమే చూసుకోండి. ప్రధానమైనవి చూడకండి. భాగంలో చూసుకున్నట్టయితే మనకు ఒక మొదటి 3 పుస్తకాలు చూసుకోండి. లేవియకాండం, ద్వితీయోపదేశకాండము, అలానే రూతు పుస్తకం. ఈ 3 పుస్తకాలు చూసుకోండి. అంటే ఇక్కడ గమనించండి. మనకు బైబిల్‌లో మొదటి 17 చరిత్ర గ్రంథాలు మనకు కనిపిస్తున్నాయి. దాంట్లో గూడా మనకు 3 భాగాలు చేసుకోవాలి. ప్రధాన పుస్తకాలుగా, అలానే భాగమైన పుస్తకాలుగా, అలానే ఉన్న విషయం ఉండే పుస్తకాలుగా మనం వీటిని డివైడేషన్ చేసుకోవాలి. అలానే మూడో ఫోటో అందరూ చూసుకోండి. అందరూ కూడా చూసుకోండి. మూడో ఫోటో చూసుకోండి అందరూ గూడా. దాంట్లో మూడో ఫోటోలో మనకు 6 పుస్తకాలు కనబడతాయి. ఇప్పుడు నేను భాగం అని చెప్పాను 3 పుస్తకాలు. ఇక్కడ చూసుకోండి. లేవియకాండం, ద్వితీయోపదేశకాండం, రూతు. ఈ 3 పుస్తకాలేంటంటే ఒక భాగము మాత్రమే. భాగమైన పుస్తకాలు మాత్రమే. భాగమైన పుస్తకం అంటే అర్థం ఏంటంటే, ఒక
ఒక ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థం కావడానికి లేవికాండం ఎందులో భాగం అంటే నిర్గమకాండంలో మాత్రం భాగమైన పుస్తకం. మీకు ఇంకా సులువుగా అర్థం కావడానికి ఒక రూతు పుస్తకం మీరు చూసుకోండి. రూతు పుస్తకంలో చూస్తే రూతు ఒకటో అధ్యాయం ఒకటో వచనం చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. రూతు ఒకటో చూసుకుంటే అక్కడ ఏం కనిపిస్తుంది? అక్కడ న్యాయాధిపతులు ఏలిన కాలం అని అక్కడ కనపడుతుంది. న్యాయాధిపతులు ఏలిన కాలం అంటే అది న్యాయాధిపతుల పుస్తకంలో భాగమైన పుస్తకము. అలానే ఈ చివరి ఫోటో చూస్తున్నారు అందరూ గూడా. చివరి ఫోటోని చూడండి. ఏం చూడకండి. ఇక్కడ లేవికాండం అయితే ఒక నిర్గమకాండంలో భాగం కనబడుతది. అలానే ఒక రూతు చూసుకున్నట్టయితే ఒక న్యాయాధిపతుల పుస్తకంలో భాగంగా మనకు కనపడుతుంది. మీకు చూసుకున్న రూతు ఒకటొకటిలో చూడండి మీకు అర్థమవుతుంది. అలానే ఒక ద్వితీయోపదేశకాండం గూడా మనం చూసుకున్నట్టయితే ఒక నిర్గమకాండము అలానే సంఖ్యాకాండంలో ఉన్న విషయాలు మాత్రమే మనకు ఈ ద్వితీయోపదేశకాండంలో మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే మనకు ఈ నిర్గమకాండంలో అలానే సంఖ్యాకాండంలో మనకి ఏమైతే కనిపిస్తాయో విషయాలు అవి మాత్రమే మనకు ఒక ద్వితీయోపదేశకాండంలో మనకు కనబడుతూ ఉంటాయి. అలా నాలుగోదిగా ఒకటవ దినవృత్తాంతములు. దీంట్లో ఏముంటదంటే ఈ ఒకటో సమూయేలు, రెండో సమూయేలు ఉన్న విషయం మాత్రం ఉంటుంది. అంటే మొదటి 3 పుస్తకాలు లేవియకాండము, ద్వితీయోపదేశకాండము, రూతు ఈ 3 పుస్తకాలేంటంటే ఈ యొక్క పుస్తకాలలో భాగము మాత్రమే మనకు కనబడుతుంది. అలానే ఒకటవ దినవృత్తాంతం, రెండవ దినవృత్తాంతంలో ఎస్తేరు ఈ 3 పుస్తకాలేంటంటే ఈ 3 పుస్తకాలేంటంటే మనకు ఉన్న విషయమే ఉంటుంది. క్షమించండి. ఒక మిస్టేక్ చేశాను. లేవియకాండము, రూతు, ఎస్తేరు ఈ 3 పుస్తకాలు భాగమైన పుస్తకాలు. అలానే మిగతా పుస్తకాలు ద్వితీయోపదేశకాండము, అలానే ఒకటవ దినవృత్తాంతం, రెండవ దినవృత్తాంతాలు ఈ 3 పుస్తకాలేంటంటే ఉన్న విషయం మాత్రమే ఉంటుంది. ఉన్న విషయం మాత్రమే ఉంటుంది. ఇది మీకు అర్థం గావాలి. మనకి మొదటి 17 పుస్తకాలలో భాగమైన పుస్తకాలేంటి? ఒక లేవియకాండము, అలానే రెండోది రూతు, మూడోది ఎస్తేరు. అలానే ఒక ఉన్న విషయం ఉండే పుస్తకాలేంటంటే ద్వితీయోపదేశకాండము, ఒకటవ దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు. మీకు అర్థమైందనుకుంటాను. భాగం అనగా ఒక భాగము మాత్రమే. కానీ ఆ ప్రధాన పుస్తకాల్లో ఉండే విషయం మాత్రం మనకు కనిపించదు. ఒక ఉన్న విషయం అంటే ఏంటంటే ఒక ఆ పుస్తకాలలో ప్రధాన పుస్తకం ఏదైతే ఉందో ఒకటవ సమూయేలు, రెండవ సమూయేలుల ఉన్న విషయం ఏదైతే ఉంటుందో అదే విషయం మనకు ఒకటవ దినవృత్తాంతంలో మనకు కనబడుతుంది. అంటే మనకి మొదటి 17 చరిత్ర గ్రంథాలలో గూడా మనకు 3 భాగాలు కనిపిస్తున్నాయి. ఒక ప్రధాన పుస్తకాలు, అలా రెండోది భాగమైన పుస్తకాలు, మూడోది ఉన్న విషయం ఉండే పుస్తకాలు మనకు కనిపిస్తున్నాయి. అలానే ఇంకొక విషయం గూడా చూసుకున్నట్టయితే మనకు ఈ చివరి ఫోటోలో చూసుకున్నట్టయితే మొత్తం 6 పుస్తకాలు భాగం. అలానే ఉన్న విషయం ఉండే పుస్తకాలు 6 పుస్తకాలు. అయితే ఇవి ఎందులో భాగం అంటే ఒక లేవియకాండం చూసుకున్నట్టయితే ఒక నిర్గమకాండంలో భాగమైన పుస్తకం. భాగం మాత్రమే ఇది. అలా రెండోది ద్వితీయోపదేశకాండము ఇదేందంటే నిర్గమకాండం, సంఖ్యాకాండం ఉన్న విషయం మాత్రమే ఉంటుంది. అంటే ఇశ్రాయేలీయులు కొత్త తరానికి ఒక మోషే గారు రెండోసారి బోధించడం అనేది జరుగుతుంది. అంటే ఒక నిర్గమకాండం, సంఖ్యాకాండంలో మనకి ఏ విషయాలైతే కనిపిస్తాయో అవి మాత్రం మనకు ద్వితీయోపదేశకాండంలో కనిపిస్తాయి. అంటే ఇందులో ఉన్న విషయం మాత్రమే ఉంటుంది. అంటే భాగము కాదు. లేవియకాండం ఏంటంటే భాగం. నిర్గమకాండంలో భాగం. కానీ నిర్గమకాండంలో ఉన్న విషయాలు ఏవి కూడా ఒక లేవియకాండంలో మనకు కనిపించవు. అదే రెండోది ద్వితీయోపదేశకాండం చూసుకున్నట్టయితే ఒక నిర్గమకాండం, సంఖ్యాకాండంలో ఉన్న విషయం మాత్రం మనకు ఈ ద్వితీయోపదేశకాండంలో మనకు కనిపిస్తుంది. అలానే మూడో పుస్తకం రూతు. రూతుని చూసుకున్నట్టయితే ఏంటంటే ఒక న్యాయాధిపతుల పుస్తకంలో లేని విషయం మాత్రమే ఉంటుంది. అంటే ఒక భాగము మాత్రమే రూతు గ్రంథం అంటే. కానీ దాంట్లో ఉన్న విషయం ఉండదు. కాబట్టి ఇదొక భాగము మాత్రమే. నాలుగోది ఒకటవ దినవృత్తాంతములు. ఒకటో దినవృత్తాంతాలు చూసుకున్నట్టయితే మనకు ఒకటో సమూయేలు, అలా రెండో సమూయేల్లో ఉన్న విషయం మాత్రమే మనకు దీంట్లో కనిపిస్తుంది. కొత్తగా కొన్ని విషయాలు కనిపించినప్పటికి కూడా ఒక భాగము మాత్రమే మనకు ఒక ఉన్న విషయాన్ని మరలా కొంచెం వివరణతో చెప్పడం అనేది జరుగుతుంది. ఐదోది రెండవ దినవృత్తాంతంలో చూసుకున్నట్టయితే అది కూడా సేమ్. ఒకటవ రాజులు, అలా రెండో రాజులు ఉన్న విషయమే మనకు కనపడుతుంది. కాబట్టి భాగము కాదు, ఇది కూడా ఒక ఉన్న విషయం ఉండే పుస్తకమే అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలా చివరిగా ఆరో పుస్తకము ఎస్తేరు గ్రంథము. ఎస్తేరు గ్రంథం చూసుకున్నట్టయితే ఈ ఎస్తేరులో కూడా ఏంటంటే మనకు ఎజ్రా 6వ అధ్యాయంలో మనకు భాగంగా తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు అంటే అక్కడ
పారసీక రాజ్యాంగం గురించి అక్కడ చెప్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, అందులో ఒక అహేషరోషు గురించి చరిత్ర వస్తుంది వరుసగా చూసుకున్నట్టయితే. దాంట్లో దాంట్లో ఒక భాగంగా దీన్ని తీసుకోవచ్చు. అంటే గమనించండి. ఒక ఈ ప్రధాన పుస్తకాలు మొత్తం 11 కనబడుతున్నాయి. దాంట్లో ఒక 6 పుస్తకాల్లో దాంట్లో 2 భాగాలు కనిపిస్తాయి. ఒక 3 పుస్తకాలేమో భాగం మాత్రమే. ఇంకా 3 పుస్తకాలేంటంటే ఉన్న విషయం మాత్రమే ఉండే పుస్తకాలుగా మనకు కనిపిస్తున్నాయి. వాటి విషయాలు గమనించండి. అలానే ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఇంకా కొంచెం మనం అర్థం చేసుకోవడానికి చూసుకున్నట్టయితే మనకు ఈ 17 పుస్తకాలతో మనం ఇంకొక మాట చూసుకున్నట్టయితే మనము ఈ 17 పుస్తకాల్లో మనం మొదటిగా బైబిల్ చదువుతున్నప్పుడు 2 సార్లు, 3 సార్లు మనం ఖచ్చితంగా ఒక 3, 4 టైమ్స్ మనం ఏం చేయాలంటే మనకు ఎలాగైతే ఉందో ఆర్డర్ వైస్ మనం చదువుకుంటేనే అర్థమవుతుంది. మనం మొదటిగా మనం చూసుకుంటే ఆదికాండం నుంచి ప్రకటన వరకే మనం వరుసగా చదవాలి. కానీ ఏంటంటే మనకు మరీ ఇంకా మనకు ఈజీగా అర్థం కావడానికి మనం ఏం చేయాలంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1వ సమూయేలు, 2వ సమూయేలు చదువుతున్నప్పుడు మనము 1వ దినవృత్తాంతం చదువుకుంటే మనకేమవుతుందంటే ఇంకా సులువుగా మనకు అర్థం కావడానికైతే ఉంటుంది. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దావీదు గురించి చూసుకున్నట్టయితే మొత్తం 1వ సమూయేలు, 2వ సమూయేలులో 2వ సమూయేలులో మొత్తం కూడా ఎవరి గురించి కనబడుతుంది? దావీదు గురించి కనబడుతుంది. అలానే సౌలు గురించి, అలానే దావీదు గురించి 1వ సమూయేలులో కనిపిస్తుంది. అలానే 1వ రాజు, 2వ రాజులో ఏం కనిపిస్తుందంటే ఒక రాజుల చరిత్ర మనకు కనిపిస్తుంది. ఈ విషయాలు మీకు తెలుసు. అంటే 1వ సమూయేలు, 2వ సమూయేలులో 1వ సమూయేలులో సౌలు గురించి, అలానే దావీదు గురించి, 2వ సమూయేలు మొత్తం కూడా దావీదు గురించి కనిపిస్తాయి. ఈ 2 పుస్తకాల్లో కనిపించిన విషయం మొత్తం కూడా ఏం చేస్తారంటే 1వ దినవృత్తాంతంలో మనకు క్లుప్తంగా, వివరంగా అలానే ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కొన్ని విషయాలేంటంటే 1వ సమూయేలు, 2వ సమూయేలులో ఏం జరుగుతదంటే ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు ఒక లైన్ మీద ఎళ్తున్నప్పుడు అంతలో ఎళ్ళిపోతుంది. కానీ ఈ 1వ దినవృత్తాంతానికొచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఇంకా కొంచెం వివరణతో, మరికొంత వివరణతో ఆ విషయాన్ని ఇక్కడ వివరించి రాయడం అనేది జరుగుతుంది. అంటే దానికి దీనికి ఇప్పుడు ఉన్న విషయం ఉండే పుస్తకాలేంటంటే కొంచెం వివరణతోని, కొంచెం క్లుప్తంగా రాయబడడం అనేది దీంట్లో జరుగుతుంది. అలానే 1వ రాజు, 2 రాజులు చూసుకున్నట్టయితే రాజుల చరిత్ర ఒక ఇశ్రాయేల్ రాజులు, అలానే ఒక యూదా రాజులు వాళ్ళందరి గురించి రాయబడడం అనేది జరుగుతుంది. 1 సమూయేలులో మనం చూసుకున్నట్టయితే సొలొమోను గారితో ప్రారంభమవుతుంది. రెహబాము కాలంకొచ్చేసరికి 2 రాజ్యాలుగా విడిపోయిన రాజ్యంగా మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత ఇశ్రాయేల్ రాజ్యంగా యూదా రాజ్యం ఎలా అయితే జరిగింది, వారు ఎలా పరిపాలించారనేది మిగతా అధ్యాయాల్లో అలానే 2వ రాజులో మనకు కనబడుతుంది. వాటి గురించి మరింత వివరణతో మనకు 2వ దినవృత్తాంతంలో కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే మనం ఏం చేయాలి అనంటే ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు ఏదైతే 1వ రాజు, 2వ రాజులు చదువుతున్నప్పుడు ఈ 2వ దినవృత్తాంతంలో మనం చదివితే వీటితో కలిపి మనం చదువుకుంటే ఏందంటే మరింత వివరణగా మనకు అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఈ విషయాలు తెలవాలి. ఇప్పుడు మనకు ఒక మాట ఉంటుంది బైబిల్‌లో. యెషయా గ్రంథంలో ఏముంటదంటే యెహోవా వాక్యం కొంత అచ్చట, కొంత ఇచ్చట వ్రాయబడెనని అక్కడ మాట్లాడతాడు. ఎందుకు ఆ మాట రాయాల్సొచ్చిందంటే యెహోవా వాక్యం ఎలా రాయబడింది? కొంత అచ్చట, కొంత ఇచ్చట. మీకు ఇంకా అర్థం కావడానికి మనకు ఒకటో దినవృత్తాంతంలో ఉన్న మాట ఈ 1 సమూయేలు, 2 సమూయేలులో కనిపించదు. కానీ సందర్భం అంతా కూడా ఒకటేగా మనకు కనిపిస్తుంది. సందర్భం అంతా ఒకటే. కానీ ఈ 1 సమూయేలు, 2 సమూయేలులో కనిపించే విషయాలు మళ్ళా 1వ దినవృత్తాంతంలో కనిపించవు. లేకపోతే 1వ సమూయేలు, 2 సమూయేలులో కనిపించని విషయాలన్నీ కూడా 1వ దినవృత్తాంతంలో మనకు కనిపిస్తాయి. అంటే ఇక్కడ కొన్ని విషయాలు రాయబడుతున్నాయి. అక్కడ కొన్ని విషయాలు రాయబడుతున్నాయి. అది విషయం మీరు గమనించండి. 1వ రాజు, 2వ రాజులో మనకు కొన్ని విషయాలు కనిపించవు. కానీ 2వ దినవృత్తాంతంలో మనకు ఇంకా కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. అంటే దేవుడు ఎలా రాయించాడంటే కొంచెం ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిండు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఏం చేయాలంటే ఒక్క దగ్గరకు తెచ్చుకుంటూ మనం చదువుకుంటే ఏంటంటే ఇంకా సులువుగా అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఉన్న విషయం ఉండే పుస్తకాలెన్ని? 3. మనకు మొత్తం 17 పుస్తకాలు మనకు చరిత్ర గ్రంథాల్లో చరిత్ర గ్రంథాల్లో మనకు మొత్తం 17 పుస్తకాలు. ఆదికాండం నుంచి ఎస్తేరు వరకు. ఈ 17 పుస్తకాల్లో ఏంటంటే
ప్రధానమైన పుస్తకాలు అంటే మెయిన్ బుక్స్ 11 పుస్తకాలు. ఒక పార్ట్ ఆఫ్ బుక్స్ ఏంటంటే 6. 6లో కూడా 2 రకాలు. ఒక రకం ఏంటి? ఒక భాగము మాత్రమే భాగంగా కనిపించే పుస్తకాలు ఒక 3. అదేంటి? లేవియకాండం, రూతు, ఎస్తెరు. రెండోదేంటి? ఉన్న విషయమే ఉండే పుస్తకాలు. అంటే ఒక వివరంగా కనిపించే పుస్తకాలు. మూడేంటి? ఒకటేమో ద్వితీయోపదేశకాండం, రెండోదేమో 1 దిన, మూడోది రెండవ దిన. అంటే ఇలా మనకు కనిపిస్తాయి. అంటే ఇవి బేసిక్స్ మనకు అర్థం కావాలి. బేసిక్స్ అర్థమవుతే ఏందంటే మనకు అర్థం కావడానికి ఇంకా సులువుగా ఉంటుంది. ఇప్పుడు లేవియకాండం అంటే చాలామంది ఏం చేస్తారంటే స్కిప్ చేస్తారు. లేవియకాండం చాలా ఇంపార్టెంట్. ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఒక విషయం చెప్తాను ఇనండి. మనకు బైబిల్‌లో ఒక 3 కాలాలు కనిపిస్తాయి. బైబిల్‌లో మనకొక 3 కాలాలు మనకు కనిపిస్తాయి. ఆ 3 కాలాలు ఏంటంటే, ఒక కాలం ఏంటి? పితరుల కాలము. బైబిల్ మొత్తం మనకు 3 కాలాలు కనిపిస్తాయి. ఒక కాలం ఏంటంటే పితరుల కాలం. అంటే ఆదికాండం మొదలుకొని మోషే కాలం వరకు. అంటే ఆదాము మొదలుకొని మోషే వరకు. అంటే ఇదంతా గూడా పితరుల కాలము. అంటే ఒక ధర్మశాస్త్రం లేని కాలము. పితరుల కాలము అని దీన్ని మనం పరిగణిస్తాం. ఒక ఆదాము మొదలుకొని మోషే వరకు. మరలా మోషే వచ్చిన తర్వాత ఏంటి? మోషే మొదలుకొని యేసుక్రీస్తు వరకేంటి? ధర్మశాస్త్ర కాలం. ధర్మశాస్త్రం జరుగుతున్న కాలము. ఇది రెండవ కాలము. తర్వాత యేసుక్రీస్తు వారు మొదలుకొని ప్రెజెంట్ ఈరోజు వరకు ఏంటిది? కృపాకాలము. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏంటిది? కృపాకాలం. మొదటిది పితరుల కాలము, రెండోది ధర్మశాస్త్ర కాలం, మూడోది యేసుక్రీస్తు వారి కాలం. అంటే ఇక్కడ పితరుల కాలం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇప్పుడు ఇస్సాకుకు తన భార్య ఏమవుతుంది? ఇంకొక వరుసలో కూతురవుతుంది. అలా ఒక అబ్రహాంకి చెల్లెలవుతుంది శారా. ఇలా చూసుకుంటేందంటే వాయి వరుస లేకుండా ఆ రోజుల్లో పెళ్లి చేసుకోవడం అనేది ఉంది. అలానే నిబంధనలు, ఒక చట్టాలు లేనిది ఏంటంటే ఒక పితరుల కాలంలో మనకుంది. అంటే వారికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. అలాంటి ఏం గూడా వారికి ఒక ధర్మశాస్త్రం అంటే ఎలాంటి ఆజ్ఞలు లేవు. ఎలాంటిది కూడా లేదు. అలాంటి కాలమే పితరుల కాలం. అదే ఒక ధర్మశాస్త్ర కాలానికచ్చేస్తే ఏం జరుగుతుంది? చాలా ఆజ్ఞలిచ్చిండు. ఒక ఎవరిని పెళ్లి జేసుకోవాలి, ఎవరిని పెళ్లి జేసుకోవద్దు, లేకపోతే మనం ఎలా బ్రతకాలి, ఎలాంటి ఆజ్ఞలు మనం పాటించాలి, ఇయన్నీ గూడా ఏం జేసిండు? ధర్మశాస్త్రంగా దేవుడు ఇవ్వడం అనేది జరిగింది. అంటే 10 ఆజ్ఞలే కాకుండా ఇంకా చాలా వరకు ఆజ్ఞలిచ్చాడు. ఏంటి, ఎలా పాటించాలనేది మొత్తం గూడా మనకు లేవియకాండంలో మనకు కనిపిస్తది. లేవియకాండం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక యేసుక్రీస్తు వారి కాలం వరకు జనులు ఎలాగుండాలో తెలియజేసే పుస్తకం ఏంటిదంటే లేవియకాండం. లేవియకాండం మొత్తం మీకు బలులు ఇవి కనిపించేసరికి ఏందంటే మీకు కొంచెం చదవాలన్నంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ తర్వాత కొంచెం మనము ఇంట్రెస్ట్‌గా కొంచెం మనం కష్టపడి చదివితే ఏమైతదంటే ఆ ఆజ్ఞలు కూడా అందులో కనిపిస్తాయి. ఆజ్ఞలు ఒక మనిషి ఎలా జీవించాలి? ఎలా ఉండాలి? ఏ ఆజ్ఞలు పాటించాలి? ఏ ఆజ్ఞలు పాటించొద్దు? పూర్తిగా మనకు దీంట్లోనే కనిపిస్తాయి. అంటే టోటల్‌గా మనకు అందులో కనిపిస్తాయి. లేవియకాండం కొంచెం కష్టమైనప్పుడు కూడా చదివితేనే మనకేమవుతది? ఒక మోషే కాలం వరకు మోషే కాలం మొదలుకొని ఒక యేసుక్రీస్తు కాలం వరకు జనాలు ఎలా ఉండాలి అనేది ఒక ఈ పుస్తకంలో మనకు మొత్తం కనిపిస్తుంది. అలానే భాగమైన రెండో పుస్తకం ఏంటిది? రూతు పుస్తకం. రూతు పుస్తకంలో మనం చూసుకున్నట్టయితే ఏంటి? ఒక న్యాయాధిపతుల కాలం ఏదైతే ఉందో, ఒక న్యాయాధిపతులు కనిపిస్తారు. ఒక ఒత్నీయేలు మొదలుకొని ఒక సమూయేలు వరకు మనకు ఒక న్యాయపతులు కనిపిస్తారు. ఆ ఒక్క న్యాయాధిపతుల కాలంలోనే ఒక్కరి కాలం చెందిన పుస్తకమే ఎస్తేరు. అక్కడనే జరిగింది. అలానే మూడోదేంటి? ఎస్తేరు పుస్తకంలో గూడా సేమ్ అలానే ఒక ఎజ్రా 6 అధ్యాయంలో దీన్ని భాగంగా చూసుకోవచ్చు. కానీ ఈ ఉన్న విషయం ఉండే పుస్తకాలు ఏయైతే ఉన్నాయో, ఒక ద్వితీయోపదేశకాండం చూసుకున్నట్టయితే అది చాలా ఇంపార్టెంట్ బుక్. ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఒక నిర్గమకాండం మొదలుకొని నిర్గమకాండంలో ఏ విషయం ఉందో, అలా సంఖ్యాకాండంలో ఎలాంటి విషయాలైతే ఉన్నాయో, అవన్నిటిని గూడా మోషే గారు ఏం చేశారంటే, కొత్త తరానికి మోషే గారు బోధించడం అనేది జరుగుతుంది. అంటే అన్నీ ఓవరాల్‌గా ముందున్న పుస్తకాలైతే ఉన్నాయో వాటన్నిటిని మిక్స్ చేస్తూ, కలుపుతూ చెప్పబడిందే ద్వితీయోపదేశకాండం. అంటే అక్కడ ఏవైనా మిస్ అయ్యి ఉంటే రాయడం లేకపోతే కొంచెం వివరణగా లేని అక్కడ మాటలు ఏవైతే ఉంటాయో అన్నీ గూడా ద్వితీయోపదేశకాండంలో ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనం ప్రధాన పుస్తకాలు చదువుతున్నప్పుడు అంటే ఆదికాండము, నిర్గమకాండం ఫస్ట్ ఫోటో పెట్టాను గదా! 11 ప్రధాన పుస్తకాలని. వాటికి భాగంగా ఏ పుస్తకాలైతే ఉంటున్నాయి అనేది కూడా నేను ఫోటో పెట్టాను మూడో ఫోటోలో. కాబట్టి మీరేం చేస్తారంటే ఒక ప్రధాన పుస్తకాలకి ఏదైనా భాగాన పుస్తకాలని చూసుకోండి. చూసుకున్న తర్వాత ఆ ప్రధాన పుస్తకము ప్లస్
ఒక భాగమైన పుస్తకం లేకపోతే ఉన్న విషయం ఉండే పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీటితో కలిపి చదువుకుంటే ఏందంటే, మనకు వాక్యం చదువుతున్నప్పుడు మనకు చాలా బాగా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అంతేగాని మిగతాయి చదవద్దు అంటే ఖచ్చితంగా ఇలా చదవాలని గాదు. మనకేంటంటే ఒక అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉండే ప్రాసెస్ నేను చెప్తున్నా. అంతేగాని ఆ బైబిల్ ఉన్న ఆర్డర్ తప్పనట్లేదు. బైబిల్ ఎలా సమకూర్చారు మనం మొదటి గత నెలలో చూసుకున్నాం. ఒక ఆదికాండం నుంచి ఎస్తేరు వరకేంటి చరిత్ర గ్రంథాలు. లేకపోతే ఇంకొక భాగాన్ని తీసుకుంటే ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకేంటి ధర్మశాస్త్ర గ్రంథాలు. యెహోషువ నుండి ఎస్తేరు వరకు చరిత్ర గ్రంథాలు. కీర్తన నుండి పరమగీతం వరకేంటి ఒక జ్ఞాన గ్రంథాలు లేదా కావ్య గ్రంథాలు. ఒక యేసయ్య నుండి మలాకి వరకేంటి ప్రవక్తల గ్రంథాలనేది గత నెలలో మనం చూసుకున్నాం. అంటే బైబిల్‌ని ఎలా సమకూర్చారనే విషయాన్ని మనం చూసుకున్నాం. ఇప్పుడు మీకు అర్థం కావడానికి మీరు గత నెలలో జాయిన్ కాలే కాబట్టి చెప్తున్నా మరలొకసారి. మీకు అర్థం కావడానికి ఒక సొలొమన్ గారు చూసుకుందాం. సొలొమన్ గారిని చూసుకున్నట్టయితే అతని జననం గాని, రాజుగా ఉన్నది గాని ఏ పుస్తకంలో కనబడుతుంది మనకు? ఒకటవ రాజుల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. కానీ అతని గురించి లేకపోతే అతను రచించిన పుస్తకాల గురించి మనకెక్కడ కనబడుతుంది? ఒక సామెతలు, ప్రసంగి, భరత్ ఈ 3 పుస్తకాలు గూడా అతను రచించినవే. అంటే అతని పుట్టుక, అతని జననం, తర్వాత అతని జననం అలానే అతను ఎలా పెరిగిండు, తర్వాత అతను రాజ్య పరిపాలన ఎలా జేసిండు ఎక్కడ కనబడుతుంది మొత్తం గూడా? ఒకటో రాజులో కనిపిస్తుంది. కానీ అతను రచించినయి ఎక్కడ కనబడుతున్నాయి? చాలా పుస్తకాల తర్వాత రెండవ రాజులు, ఒకటవ దినవృత్తాంతాలు, రెండవ ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు, కీర్తనలు ఇన్ని పుస్తకాల తర్వాత మనకేం కనబడుతున్నాయి? సామెతలు, ప్రసంగి, పరమగీతం. అంటే ఇన్ని పుస్తకాల తర్వాత మనకు కనబడుతున్నాయి. అంటే బైబిల్ అనేది అంటే వరుస క్రమంలో సమకూర్చబడడానికి రీజన్ చెప్తున్నా. అంటే మీకు అర్థం కావాలి, ఆధారం కావాలి కదా! అందుకే చెప్తున్నాను. అంటే కొంచెం ఇచ్చట, కొంచెం అచ్చట అనేది మనకు ఇక్కడ అర్థమైపోతుంది. అంటే బైబిల్ ఎలా సమకూర్చారు? చరిత్ర గ్రంథాలుగా, ధర్మశాస్త్ర గ్రంథాలుగా, కావ్య లేదా జ్ఞాన గ్రంథాలుగా, ప్రవక్తల గ్రంథాలుగా ఇలా 4 విధాలుగా వాటిని సమకూర్చారు. ఒక యేసయ్య నుండి మలాకి వరకు చూసుకున్నట్టయితే అవన్నీ ఏంటి? అన్నీ గూడా ప్రవక్తల గ్రంథాలుగా మనకు కనబడతాయి. అన్నీ గూడా ప్రవచనాలు ఉండే పుస్తకాలు మనకక్కడ కనిపిస్తాయి. కాబట్టి మీ విషయం మీకు అర్థమైందనుకుంటా. ఒక దావీదు గురించి కూడా మీకు తెలుసు. దావీదు గురించి ఎక్కడ రెండో సమూయేలులో మొత్తం కనబడుతుంది. ఒకటో సమూయేలునేమో అతని జననం కనబడుతుంది. అతని బాల్యంలో ఎలా ఉండేవాడు, ఏం చేశాడని మొత్తం గూడా ఒకటో సమూయేలులో కనిపిస్తుంది. కానీ అతని జీవితం మొత్తం ఒక రాజుగా ఉన్నప్పుడు ఏం జరిగింది, ఎన్ని యుద్ధాలు చేసిండు అయన్నీ కూడా ఎక్కడ కనబడతాయి? రెండో సమూయేలులో మనకు కనిపిస్తాయి. కానీ అతను అతను రచించిందేంటిది? కీర్తనలు. కీర్తనలు మనకెక్కడ కనబడుతుంది? కొన్ని పుస్తకాల తర్వాత మనకు కనబడుతుంది. అంటే ఈ విషయాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. బైబిల్ వరుస క్రమంలో రాయబడేదానికి మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ విషయాలు మీకు అర్థమైందని కోరుకుంటున్నాను. ఒక 17 చరిత్ర గ్రంథాలుగా మనకు కనబడుతున్నాయి. ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, 1 సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, 2 రాజులు, ఎజ్రా, నెహెమ్యా. ఒక భాగమైన పుస్తకాలేంటి? ఒకటి లేవియకాండం, రెండోది రూతు, మూడోది ఎస్తెరు. అలానే ఉన్న విషయమే ఉండే పుస్తకాలేంటిది? ఒక ద్వితీయోపదేశకాండం, అలానే ఒకటవ దినవృత్తాంతాలు, తర్వాత రెండవ దినవృత్తాంతములు. ఈ 3 పుస్తకాలు గూడా ఉన్న విషయం ఉంటే పుస్తకాలు. కాబట్టి ఈ విషయాలు మీకు అన్నీ గూడా అర్థమయ్యాయని కోరుకుంటున్నాను. అలానే ఇగ తర్వాత మనము యోబు నుండి పరమగీతములు మనం చివరి 4 ఆదివారం మనం ఎందుకంటే సమయం ఎక్కువవుతుంది. ఎందుకంటే 10 వరకు ఒడగొట్టుకోవాలి మనము. కాబట్టి ఈ విషయాలు మీకు అర్థమైందని కోరుకుంటున్నాను. నా మాటలు ముగిస్తున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే గిట్ట ఈ యొక్క విషయాలు నేను చెప్పినవి మీకు అర్థం కాకపోతే గిట్ట మీరు తర్వాత నన్ను పర్సనల్‌గా గూడా కాల్ చేసి అడగచ్చు. మీ అందరి దగ్గర నెంబర్ ఉంది నాకు తెలుసు. కాబట్టి మీలో ఎవరైనా నన్ను పర్సనల్‌గా అడగచ్చు, తెలుసుకోవచ్చు. అలానే ఇంకా మీకు ఒకవేళ నేను చెప్పింది అర్థం కాకున్నా ఇంకా సులువుగా అర్థం కావడానికి ఏం చేశానంటే గ్రూప్‌లో ఫోటోస్ గూడా పెట్టాను. వాటిని చూస్తే గూడా మీకు అర్థమైపోతుంది విషయం ఏంటనేది. కాబట్టి అందరికీ వందనాలు. మీకు ఎలాంటి సందేహాలున్నా నన్ను తర్వాత అడగండి. చివరి వారంలో నాలుగో ఆదివారంన. నాలుగో ఆదివారం మనం ఏం చూసుకుంటామంటే, ఒక యోబు నుండి పరమగీతం వరకు మనం ఎలా చదువుకోవాలి అనేది చూసుకుందాం. ఆ రోజు యోబు నుండి పరమగీతం వరకు మాత్రమే చూసుకుందాము. అలానే యేసయ్య నుండి మలాకేంటంటే, అది చాలా పెద్ద టాపిక్ ఉంటది. ఎందుకంటే, దాంట్లో చాలా విషయాలు ఇంపార్టెంట్‌వి ఉంటాయి. అదొక రోజున చూసుకుందాము. వచ్చే నెల చూసుకుందాం. కానీ ఈ చివరి వారంలో మాత్రం ఖచ్చితంగా యోబు నుండి పరమగీతం వరకు చూసుకుందాం. అందరికీ వందనాలు.
చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ముగించుకుందాము. పరలోకమందున మా కన్న తండ్రి, నీకు వందనాలు తండ్రి. నీ యొక్క పిల్లల తండ్రి ఎంతో ఆసక్తిగా తండ్రి నీ మాటలు తండ్రి వినిన్నారు తండ్రి. మీ వాక్యాన్ని తండ్రి నేర్చుకున్న ఆసక్తి తండ్రి వినిన్నారు తండ్రి. ఒక మొదటి పుస్తకాలైన 11 చరిత్ర గ్రంథాలు తండ్రి, వాటిని తండ్రి ఎలా డివైడేషన్ చేసుకోవాలి, వాటిని ఎలా చదువుకోవాలన్న విషయం తండ్రి చూసుకున్నాం తండ్రి. కాబట్టి తండ్రి ఆ విన్నవాడి తండ్రి మర్చిపోకుండా తండ్రి ఈ యొక్క వారి హృదయాలపై తండ్రి రాసుకొని తండ్రి వాటిని తండ్రి ఎలా చదవాలి తండ్రి నేర్చుకునేలాగా తండ్రి వారి సాయాన్ని తండ్రి తోడుని తండ్రి దయచేస్తాను ఆశిస్తున్నాను తండ్రి. ఆ తండ్రి మిగతా కార్యక్రమాలందరూ తండ్రి తోడు తండ్రి సాయం తండ్రి దయచేస్తాను ఆశిస్తాను. ఈ ప్రార్థన తండ్రి యేసు నామములో అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలానే ప్రార్థన అవసరతల గురించి ప్రార్థన అవసరతలు ఉన్నాయి.